తెలంగాణ ఈసెట్ 2026 సంబంధించిన కౌన్సెలింగ్ షెడ్యూల్ అయితే రిలీజ్ అయిపోయింది. సో, మనం ఈ వీడియో లోపల ఇంపార్టెంట్ డేట్స్ ఏంది, అండ్ దాంతో పాటు కౌన్సెలింగ్ ప్రాసెస్ ఎట్లా ఉంటదని చెప్పి డీటెయిల్‌గా స్టెప్ బై స్టెప్ అయితే మాట్లాడుకుందాం. కాబట్టి ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడుర్రి. అండ్ మీరు ఒకవేళ మన ఛానల్ కొత్తగా వస్తే పక్కాగా సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అందరికీ ఈ వీడియోని షేర్ చేయండి. మనం ఫర్దర్‌గా డీటెయిల్ వీడియోస్ అయితే చేసుకుందాం. స్లాట్ బుకింగ్ ఎట్లా చేసుకోవాలి, సర్టిఫికేట్ వెరిఫికేషన్ కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంది, సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఎట్లయితది, సర్టిఫికేట్ వెరిఫికేషన్ తర్వాత వెబ్ ఆప్షన్ ఎట్లా పెట్టుకోవాలని చెప్పి ప్రతీదీ డీటెయిల్ స్టెప్ బై స్టెప్ వీడియోస్ ఫర్దర్‌గా మనం చేసుకుంటా ఉంటాం అన్నట్టు. కాబట్టి మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పెట్టుకుంటే యూ విల్ కమ్ టు నో వాట్ నెక్స్ట్. సో, ఏముంటది తర్వాత, ఎట్లా ఉంటది, ఏం ప్రాసెస్ ఉంటది, ఏం ప్రాసెస్ మనం చేయాలని చెప్పి ప్రతీదీ అర్థమైతది అన్నట్టు. మనం ప్రీవియస్ 2025 లోపల చాలా వీడియోస్ చేసుకున్నాం. అండ్ దాంతో పాటు 2026 లోపల కౌన్సెలింగ్ ప్రాసెస్ ఎట్లయితదని చెప్పి డీటెయిల్ ఒక వీడియో చేసినాం. ఆ వీడియోని చెక్ చేయండి. మీకు క్లియర్ కట్ క్లారిటీ వస్తది. అండ్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పెట్టుకొని మీ ఫ్రెండ్స్‌కి కూడా ఈ వీడియోని షేర్ చేయండి. సో, వెన్ కమ్స్ టు అఫీషియల్ ఇన్ఫర్మేషన్ మనకు షెడ్యూల్ అయితే రిలీజ్ అయింది. ఒక ప్రెస్ నోట్ అయితే రిలీజ్ చేషిర్రు. బట్ మన దగ్గర 2026 లేదన్నట్టు. ఓకేనా. 2025దే ఉండే. బట్ మన దగ్గర డేట్స్ అయితే ఉన్నాయి. సో, అఫీషియల్‌గా వాళ్ళు అనౌన్స్‌మెంట్ చేయడం అయితే జరిగిందన్నట్టు. తెలంగాణ ఈసెట్ 2026 సంబంధించిన కౌన్సెలింగ్ డేట్స్ అనేది. సో, ఈ కౌన్సెలింగ్ డేట్స్ విషయానికొస్తే మనకు 15థ్ జూన్ 2026 నుండి మన కౌన్సెలింగ్ అనేది స్టార్ట్ అయిపోతదన్నట్టు. 15థ్ జూన్ 2026 నుండి మనకు కౌన్సెలింగ్ అయితే స్టార్ట్ కావడం అయితే జరుగుతదన్నట్టు. ఓకేనా. ఫేజ్ 1 తెలంగాణ ఈసెట్ 2026 సంబంధించిన కౌన్సెలింగ్ అనేది 15థ్ జూన్ 2026 నుండి స్టార్ట్ అయితది. సో, ఈ 15థ్ జూన్ 2026 నుండి ఏం స్టార్ట్ అయితది మరి అనంటే స్లాట్ బుకింగ్ ఉంటది బ్రో ఫస్ట్. ఓకేనా. స్లాట్ బుకింగ్ అనేది ఉంటదన్నట్టు. స్లాట్ బుకింగ్ అనేది మనకు 15థ్ జూన్ 2026 నుండి స్టార్ట్ కావడం అయితే జరుగుతదన్నట్టు. స్లాట్ బుకింగ్ అంటే ఏంది మరి అనే విషయానికొస్తే మన బేసిక్ డీటెయిల్స్ ఇచ్చి, ఓకేనా. మన బేసిక్ డీటెయిల్స్ అనేది మనం ఇచ్చి ఫీ పేమెంట్ చేసి, ఓకేనా. మన బేసిక్ డీటెయిల్స్ ఇచ్చి ఫీ పేమెంట్ చేసి ఒక డేట్ అండ్ ఒక టైమ్, ఓకేనా. అండ్ దాంతో పాటు ఒక ప్లేస్‌ని సెట్ చేసుకోవడాన్ని స్లాట్ బుకింగ్ అంటాం. ఓకేనా. ఇంత సింపుల్‌గా ఎవరు చెప్తారు బ్రో. బేసిక్ డీటెయిల్స్ ఇస్తాం మనం స్లాట్ బుకింగ్ లోపల. ఫీ పేమెంట్ చేస్తాం. డిపెండింగ్ అపాన్ కేటగిరీ మనకు ఫీ అయితే ఉంటదన్నట్టు. ఫీ పేమెంట్ చేసి ఒక డేట్, ఒక టైమ్, ఒక ప్లేస్‌ని సెలెక్ట్ చేసుకుంటాం అన్నట్టు సర్టిఫికేట్ వెరిఫికేషన్ కోసము. ఓకేనా. దాన్ని మనం స్లాట్ బుకింగ్ అంటాం. సో, మనకు స్లాట్ బుక్ చేసుకోవడానికి 15థ్ జూన్ 2026 నుండి మరి మనకి ఎప్పటిదాకా టైం ఉంది గదా అంటే 18థ్ జూన్ 2026 దాకా టైం అయితే ఉంది. 15థ్ జూన్ 2026 నుండి 18థ్ జూన్ 2026 దాకా టైం అయితే ఉందన్నట్టు. ఓకేనా. సో, మనకొకసారి ఈ టైం అయిపోయింది అంటే, సో, నెక్స్ట్ ఏం చేయాల్సి ఉంటది కదా అంటే ఫేజ్ 2 వరకు వెయిట్ చేయాల్సిందే అన్నట్టు. మీరు ఫేజ్ 1లో పార్టిసిపేట్ చేయాలి అంటే స్లాట్ బుకింగ్ మ్యాండేటరీ. మీరు స్లాట్ బుకింగ్ చేసుకుంటేనే సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది చేసుకోవడానికి ఛాన్స్ అయితే ఉంటదన్నట్టు. కాబట్టి ఫస్ట్ మనం ఏం చేయాలి, స్లాట్‌ని బుక్ చేసుకోవాలి. 15థ్, 16థ్ ఎన్ని రోజుల టైం ఇచ్చారంటే మనకు 15థ్, 16థ్, 17థ్ అండ్ 18థ్ మొత్తం 4 రోజుల టైం అయితే ఇచ్చారన్నట్టు స్లాట్‌ని బుక్ చేసుకోవడానికి సర్టిఫికేట్ వెరిఫికేషన్ కోసము. అండ్ మనకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఎప్పుడుంటది మరి అనంటే 17థ్ జూన్ 2026 నుండి 17థ్ జూన్ 2026 నుండి మనకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది స్టార్ట్ అయిపోతది. ఆల్రెడీ స్లాట్ బుక్ చేసుకున్నోళ్ళకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది స్టార్ట్ అయిపోతదన్నమాట. మనకు స్లాట్ డేట్స్ అనేది ఎప్పుడెప్పుడు అవైలబుల్ ఉంటాయి కదా అంటే 17థ్ రోజు స్లాట్ అవైలబుల్ ఉంటది. 18థ్ రోజు స్లాట్ అవైలబుల్ ఉంటది. అండ్ 19థ్ రోజు స్లాట్ అయితే అవైలబుల్ ఉంటదన్నట్టు. ఈ 3 రోజులలో మనం స్లాట్‌ని ఎప్పుడైనా బుక్ చేసుకోవచ్చు. ఓకేనా. సో, మనకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది 17థ్ జూన్ రోజు కండక్ట్ చేస్తారు. 18థ్ జూన్ రోజు కండక్ట్ చేస్తారు. అండ్ 19థ్ జూన్ రోజు కండక్ట్ చేయడం అయితే జరుగుతదన్నట్టు. సో, మనకు 15, 16, 17, 18 ఈ డేట్స్ లోపల మనం ఈ 3 రోజులలో ఎప్పుడైనా స్లాట్‌ని బుక్ చేసుకోవడానికి ఛాన్స్ అయితే ఉంటదన్నట్టు. సో, మనం స్లాట్ బుకింగ్ లోపల మన బేసిక్ డీటెయిల్స్ ఇచ్చి ఫీ పేమెంట్ చేసి డేట్‌ని, టైమ్‌ని, ప్లేస్‌ని సెలెక్ట్ చేసుకుంటాం. సో, మనం ఏదైతే డేట్‌ని మనం సెలెక్ట్ చేసుకున్నామో ఏమేం డేట్స్ ఉన్నాయి మనకి 17 ఉన్నది. ఓకేనా. దాని తర్వాత 18 ఉన్నది. దాని తర్వాత 19 ఉన్నది. నువ్వు 17 రోజు స్లాట్‌ని బుక్ చేసుకుంటే 17 రోజు ఎళ్ళాల్సి ఉంటది సర్టిఫికేట్స్ అన్ని పట్టుకొని.
ఓకేనా. సర్టిఫికేట్ వెరిఫికేషన్ కోసము 18థ్ జూన్ రోజు స్లాట్‌ని బుక్ చేసుకుంటే 18థ్ జూన్ రోజు, 19థ్ జూన్ అయితే 19థ్ జూను. నువ్వు ఏ డేట్ రోజైతే స్లాట్‌ని బుక్ చేసుకున్నావో, ఏ ప్లేస్‌లోనైతే స్లాట్‌ని బుక్ చేసుకున్నావో, ఏ టైంకైతే స్లాట్‌ని బుక్ చేసుకున్నావో ఆ డేట్‌కి, ఆ టైంకి, ఆ ప్లేస్‌కి మన సర్టిఫికేట్స్ అన్నీ ఓకేనా. సర్టిఫికేట్స్ అన్నీ గూడా తీసుకొని వెరిఫికేషన్‌కెళ్ళాల్సుంటదన్నట్టు. ఓకేనా. సర్టిఫికేట్ వెరిఫికేషన్‌కి అటెండ్ అవ్వాల్సుంటది. సో, సర్టిఫికేట్ వెరిఫికేషన్‌కి అటెండ్ అయినప్పుడు మాత్రమే మనకు లాగిన్ ఐడీ అనేది వస్తదన్నట్టు. ఓకేనా. లాగిన్ ఐడీ అనేది రావడం అయితే జరుగుతది. ఈ లాగిన్ ఐడీ వచ్చినప్పుడు మాత్రమే మనం వెబ్ ఆప్షన్‌లు పెట్టుకోవడానికి ఛాన్స్ అయితే ఉంటదన్నట్టు. ఓకేనా. సో, మనకు స్లాట్ బుకింగ్ ఉంటది ఫస్టు. తర్వాత మనం మనకు దగ్గరున్న హెల్ప్‌లైన్ సెంటర్‌ని సెలెక్ట్ చేసుకొని స్లాట్‌ని బుక్ చేసుకుంటాం. ప్లేస్ అంటే సింపుల్ బ్రో. మీ డిస్ట్రిక్ట్ లోపల పక్కాగా ఒక హెల్ప్‌లైన్ సెంటర్ ఉంటదన్నట్టు. హెచ్ఎల్‌సి అంటాం. హెల్ప్‌లైన్ సెంటర్. ఒక ప్లేస్. ఓకేనా. ప్లేస్ ఈస్ నథింగ్ బట్ మీ డిస్ట్రిక్ట్ లోపల పక్కా ఒక గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజ్ ఉంటది కదా! ఆ పాలిటెక్నిక్ కాలేజ్ లోపలనే సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఉంటదన్నట్టు. ఓకేనా. సో, ఆ హెల్ప్‌లైన్ సెంటర్‌కి పోయి మన డాక్యుమెంట్‌లన్నీ చూపెట్టి మనమైతే సర్టిఫికేట్ వెరిఫికేషన్‌ని కంప్లీట్ చేసుకోవాలి. సో, డాక్యుమెంట్లు ఏంది అని చెప్పి నేను డీటెయిల్ ఒక వీడియో చేస్తా. పక్కాగా నెక్స్ట్ వీడియో చెక్ జేయర్రి. ఓకేనా. సో, సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది మనం కంప్లీట్ చేసుకోవాలి. సర్టిఫికేట్ వెరిఫికేషన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత నాకు లాగిన్ ఐడీ అనేది వస్తదన్నట్టు. అయిపోయిన వెంటనే లాగిన్ ఐడీ వస్తది. సో, లాగిన్ ఐడీ వచ్చిన తర్వాత మనం వెబ్ ఆప్షన్‌లు అయితే పెట్టుకోవాల్సి ఉంటదన్నట్టు వెబ్‌సైట్ లోపల. సో, మనకు ఇది అప్లికేషన్ వెబ్‌సైట్ బ్రో. ఓకేనా. సో, ఈ విషయాలు కూడా మోస్ట్ ఆఫ్ ద పీపుల్‌కి చెప్పరు. అండ్ చాలామందికి తెలవది. సో, పక్కాగా నేనేందంటే మంచిగా డీటెయిల్‌గా చెప్తున్నా. ఎందుకంటే మీకు అర్థం కావాలి. అర్థమైతే మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటారు. సబ్స్క్రైబ్ చేసుకుంటే సపోర్ట్ చేస్తారు. ఓకేనా. సో, ఇది మనకు అప్లికేషన్ చేసుకునే వెబ్‌సైట్. అప్లికేషన్ మొత్తం కూడా ఈ వెబ్‌సైట్‌లోనే అయితది. ర్యాంక్ కార్డ్ రిలీజ్ అయ్యేంత వరకు. ఓకేనా. వన్స్ ర్యాంక్ కార్డ్ రిలీజ్ అయినాయంటే మనకు కౌన్సెలింగ్‌కి సంబంధించిన వెబ్‌సైట్ వేరే. ఓకేనా. tgecset.nic.in అని చెప్పి ఉంటది. ఇది ఇంకా అవైలబుల్‌గా లేదు. సో, తొందరలోనే అవైలబుల్‌కొస్తదన్నట్టు. వచ్చిన తర్వాత అందులోపల ప్రతీదీ కౌన్సెలింగ్ రిలేటెడ్ అప్డేట్స్ అయితే వాళ్ళు పెడతా ఉంటారన్నట్టు అఫీషియల్‌గా. సో, దాని గురించి కూడా నేను డీటెయిల్ నెక్స్ట్ వీడియోస్ లోపల చెప్తా. ఓకేనా. సో, మనకు లాగిన్ ఐడీ వస్తదన్నట్టు. లాగిన్ ఐడీ వచ్చిన తర్వాత ఈ వెబ్‌సైట్‌కొచ్చి వెబ్ ఆప్షన్‌లు పెట్టుకోవాల్సుంటది. ఓకేనా. స్లాట్ బుకింగ్ కూడా ఈ వెబ్‌సైట్‌లోనే ఉంటది. స్లాట్ బుకింగు, సర్టిఫికేట్ వెరిఫికేషన్‌కేంది అండ్ స్లాట్ బుకింగ్ లోపల ఫీ పేమెంట్ ఎట్లా చేయాలని చెప్పి ప్రతీదీ డీటెయిల్‌గా చెప్తా నేను. కాబట్టి సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోర్రి. మళ్ళీ అందుకే చెప్తున్నా. అండ్ లాగిన్ ఐడీ వస్తదన్నట్టు మనకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ తర్వాత. ఈ లాగిన్ ఐడీని యూజ్ చేసుకొని మనం క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవాల్సుంటది. క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ చేసుకుంటే పాస్వర్డ్ అనేది జనరేట్ అయితదన్నట్టు. ఓకేనా. పాస్వర్డ్ అనేది జనరేట్ అయితది. సో, ఈ పాస్వర్డ్ అనేది జనరేట్ అయిన తర్వాత లాగిన్ ఐడీ, పాస్వర్డ్‌ని యూజ్ చేసుకొని మన వెబ్ ఆప్షన్‌లు అయితే పెట్టుకోవాల్సుంటదన్నట్టు. ఈ వెబ్ ఆప్షన్‌లనేవి సర్టిఫికేట్ వెరిఫికేషన్ రోజు నుండే స్టార్ట్ అయిపోతాయి. 17థ్ జూన్ 2026 నుండి వెబ్ ఆప్షన్‌లు స్టార్ట్ అయిపోతాయి. అండ్ మనం వెబ్ ఆప్షన్‌లు ఇవ్వడానికి మరి మనకి ఎప్పటిదాకా టైం ఉంటది అనంటే 21 జూన్ 2026 దాకా టైం అయితే ఉంటదన్నట్టు. 21 జూన్ 2026 దాకా టైం అయితే ఉంటది వెబ్ ఆప్షన్స్ ఇవ్వడానికి. 17థ్ జూన్ నుండి సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయిపోయింది అంటే లాగిన్ ఐడీ వస్తది. తర్వాత పాస్వర్డ్ వస్తది. 17థ్ జూన్ నుండే మనకు వెబ్ ఆప్షన్‌లు ఓపెన్ అయిపోతాయి. మనం వెబ్ ఆప్షన్‌లు ఇవ్వడానికి మనకి ఎప్పటిదాకా టైం ఉంటది అంటే 21 జూన్ దాకా టైం అయితే ఉంటదన్నట్టు. అంటే 17థ్, 18థ్, 19థ్, 20 అండ్ 21 1, 2, 3, 4, 5 వెబ్ ఆప్షన్‌లు ఇవ్వడానికి 5 డేస్ ఆఫ్ టైమ్ అయితే ఉందన్నట్టు. సో, నేనేం చెప్తా కదా అంటే నువ్వు ఎంత తొందరగా స్లాట్ బుక్ చేసుకొని, ఎంత తొందర సర్టిఫికేట్ వెరిఫికేషన్‌కెళ్తే, అంత తొందరగా మనకు వెబ్ ఆప్షన్‌లు పెట్టుకునే ఛాన్స్ అయితే వస్తదన్నట్టు. ఓకేనా. సో, అది. అండ్ మన వెబ్ ఆప్షన్‌లు ఎట్లా ఎయ్యాలే? ఎట్లాంటి మిస్టేక్స్ అవాయిడ్ జేయాలే? సో, మోస్ట్ ఆఫ్ ద పీపుల్ చేసే కామన్ మిస్టేక్స్ ఏంది? అని చెప్పి ప్రతీదీ డీటెయిల్‌గా నేను వీడియోస్ చేస్తా. ఓకేనా. సో, ఫర్దర్‌గా నెక్స్ట్ వస్తూనే ఉంటాయి వీడియోస్ ఇగ. ఈసెట్ రిలేటెడ్. ఏమన్నా మీకు డౌట్‌లున్నా గూడా నాకు అడగొచ్చు. నేను పక్కాగా రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తా. ఓకేనా. సో, కొంచెం కోర్స్ రిలేటెడ్ అట్లాంటివి పక్కకు పెడితే మనం కౌన్సెలింగ్ రిలేటెడ్ మస్తు మంచి గైడెన్స్ ఇస్తాం. అది పక్కా. ఓకేనా. కోర్స్ రిలేటెడ్ అంటే నాది బీటెక్ బ్యాక్‌గ్రౌండ్ గాదు. నాది అసలు సైన్స్ బ్యాక్‌గ్రౌండ్ అన్నట్టు. నాది మ్యాథ్స్ బ్యాక్‌గ్రౌండ్ గాదు. ఓకేనా. సో, నేను ఈ ఎంపీసీ టైప్ గాదు. మనది బైపీసీ టైప్ కాబట్టి కొంచెం డిఫికల్టీ ఉంటదన్నట్టు. ఈవెన్ దో నేను కౌన్సెలింగ్ లోపల మీకు ఎట్లాంటి థింగ్స్ ఉంటాయని చెప్పి ప్రతీదీ చెప్తా. ఓకేనా. యామ్ మో ఐయామ్ అవేర్ అబౌట్ ఇట్. ఓకేనా. సో, మంచి నాలెడ్జ్ ఉంది. ఐ విల్ డెఫినైట్‌లీ మంచిగా గైడ్ చేస్తా నేను.
కోర్స్ రిలేటెడ్ అంటే, ఈ కోర్స్ రిలేటెడ్ కొంచెం మనకు ఈ ఏఐఎంఎల్ గానీ, అవి ఒకటి, ఇవి ఒకటి ఉంటాయి గదా! మనకు అవన్నీ పెద్దగా తెలవదన్నట్టు. అది కొంచెం ఎగ్జామ్షన్ చేయరు నన్ను. కౌన్సిలింగ్ రిలేటెడ్ మాత్రం ప్రతి అప్డేట్ నేను పక్కా ఇస్తా. దట్స్ ఫర్ షూర్. నమ్ముర్రి నన్ను. డెఫినిట్‌గా చెప్తున్నా మంచి గైడెన్స్ ఇస్తా. అది రాసి పెట్టుకోరిగ. ఓకేనా? సో, దెన్ దాని తర్వాత మనం చూసుకుంటే ఫేజ్ 1కి సంబంధించి సీట్ అలాట్‌మెంట్స్. వెబ్ ఆప్షన్స్ అనేది మనకు 17థ్ జూన్ 2026 నుండి సర్టిఫికేట్ వెరిఫికేషన్ తర్వాత స్టార్ట్ అయితే 21st జూన్ 2026 దాకా వెబ్ ఆప్షన్లు ఇవ్వడానికి ఛాన్స్ అయితే ఉంటది. అప్రాక్సిమేట్‌గా ఒక 4, 5 రోజుల టైం అయితే ఇస్తారన్నట్టు వెబ్ ఆప్షన్స్ ఇవ్వడానికి. వెబ్ ఆప్షన్లు ఇచ్చిన తర్వాత ఒక 3 రోజులకి సీట్ అలాట్‌మెంట్ అయితే చేస్తారన్నట్టు ఫేజ్ 1కి సంబంధించి. ఓకేనా? ఫేజ్ 1 సీట్ అలాట్‌మెంట్స్ అయితే చేస్తారు. సో, ఫేజ్ 1 సీట్ అలాట్‌మెంట్స్ అనేది ఎప్పుడు చేస్తారు అంటే 24థ్ జూన్ రోజు చేస్తారన్నట్టు. 24థ్ జూన్ 2026 రోజు ఫేజ్ 1కి సంబంధించిన సీట్ అలాట్‌మెంట్స్ అయితే చేస్తారు. తర్వాత ఆన్‌లైన్ లోపల ఫీ పేమెంట్, తర్వాత సెల్ఫ్ రిపోర్టింగ్ అనేవి ఉంటాయన్నట్టు. దాని తర్వాత ఫేజ్ 2 అనేది ఉంటది. ఓకేనా? సో, ఇట్లా మనమైతే సో, మనకు ఫేజ్ 1 లోపల సీట్ అలాట్‌మెంట్ అయితే అయితది. ఇట్లనైతే మనం కౌన్సెలింగ్ లోపల పార్టిసిపేట్ చేయడానికి ఉంటదన్నట్టు. సో, ఫేజ్ 1 లోపల సీట్ అలాట్‌మెంట్ అయిన తర్వాత గూడా ఏముంటది గదా! అంటే నెక్స్ట్ రిపోర్టింగ్ ఉంటది బ్రో. సెల్ఫ్ రిపోర్టింగ్. సో, సెల్ఫ్ రిపోర్టింగ్ అనేది ఉంటది. ఈ సెల్ఫ్ రిపోర్టింగ్ లోపల ఏంది గదా! అంటే వాళ్ళొక టైమ్ ఇస్తారన్నట్టు స్పెసిఫిక్ టైము. ఆ స్పెసిఫిక్ టైమ్ లోపల ఆన్‌లైన్ లోపల మనం ఫీని పే జేసి ఓకేనా? ఆన్‌లైన్ లోపల సెల్ఫ్ రిపోర్టింగ్ అనేది చేయాల్సుంటదన్నట్టు. ఓకేనా? కాలేజీ కోర్స్ నచ్చితే. లేదు అంటే అందులోపల సీట్‌ని అట్లనే ఉంచి ఓకేనా? కన్ఫర్మ్ చేసుకోకుండా ఫేజ్ 2 లోపల పార్టిసిపేట్ చేయొచ్చు. సో, ఇట్లా మనమైతే కౌన్సెలింగ్ లోపల పార్టిసిపేట్ చేస్తాం. ఈ ఆన్‌లైన్ ఫీ పేమెంట్ ఎట్లా చేసుకోవాలి? ఈ సెల్ఫ్ రిపోర్టింగ్ ఎట్లా చేసుకోవాలి? సీట్ వచ్చిందా? రాలేదా? ఎట్లా తెలుసుకోవాలి? ఇయన్నీ నేను ఫర్దర్‌గా మీకు అప్డేట్‌లు చేస్తూనే ఉంటా. అప్డేట్‌లు వత్తనే ఉంటాయి. అనల్జెసిక్ ట్యూటర్ నుండి. సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్‌కి షేర్ జేయుర్రి. సో, క్లియర్‌గా చెప్తున్నా. నేను ఏదున్నా గూడా ఉన్నది ఉన్నట్టు చెప్తా. నాకు తెలవంది తెలుసు అని చెప్పా. తెలిసింది తెలవది అని చెప్పా. సో, మొత్తం ట్రూ ఉంటాను. కాబట్టి ఏందంటే, ఇఫ్ మన ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని ప్లీజ్ డు సపోర్ట్. ఓకేనా? సో, ఇట్లాంటి ఇన్ఫర్మేషన్ అప్డేట్స్ కోసం ఫాలో అయితా ఉండుర్రి. థాంక్ యూ సో మచ్. సైనింగ్ ఆఫ్.